వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. పోలీస్ వ్యవస్థ విచారణ విధానాలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నేరాల నియంత్రణకు పోలీసులు అనుసరించే పద్ధతులు సరైనవేనా? బ్రిటిష్ కాలం నాటి అనుచరాలే ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? ఆధునిక శైలిని అందిపుచ్చుకోవడం లేదా? ఇప్పుడు కూడా కస్టడీ డెత్లు, లాకప్ డెత్లు జరుగుతున్నాయా? విజయవాడలో రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వాన్ని సైతం ఇరకాటంలో పడేశారు. ఇదే సమయంలో కస్టోడియల్ డెత్స్ పై మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు రీసౌండ్ ఇస్తున్నాయి. కస్టోడియల్ నిందితులను కొట్టి చంపడం పోలీసుల డ్యూటీ కాదంటూ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. 2024లో ఇందోర్లో జరిగిన ఓ కస్టోడియల్ డెత్ పై విచారణ చేసింది. కస్టడీలో నిందితులపై హింసకు పాల్పడే పోలీసులను విచారించడానికి ముందస్తు అనుమతి అక్కర్లేదా అని తెలిపింది. జగన్ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజును కస్టడీలో వేధించడాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పార్లమెంటు సార్వభౌమ అధికారంపై దాడి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది? ఇంతలా అభాసుపాలు కావడానికి కారణమేంటి? పోలీసులను చూస్తే తక్షణమే తమకు రక్షణగా నిలుస్తారా అని జనం బిందాసుగా ఉండాలి. అలాంటిది కొట్టడం, తిట్టడమే డ్యూటీగా కొందరు భావిస్తున్నారా? ఆ కొందరు మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్నారా? పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు. ఏంటి అసలు పోలీస్ వ్యవస్థలో, మరి ముఖ్యంగా ఏపీ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది? కస్టోడియల్ డెత్ గురించి మనం ఇప్పటికీ వింటున్నాం. లాకప్ డెత్స్ ఇంకా జరుగుతున్నాయా అన్నట్టుగా కూడా జనాలు బంబెలెత్తిపోతున్నారు. దానికి సంబంధించి రీసెంట్ ఒక ఇన్సిడెంట్ ని మనం చూసాము. ఎందుకు ఇలా జరిగింది? ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఒక కొలిక్కి రాలేకపోతుంది, ఒక అంచనాకి రాలేకపోతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా లాకప్ డెత్ అంశం అయితే పోలీసులు చేతిలోకి తీసుకునేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏపీలో పోలీసులు తీరు చాలా వరకు లాకప్ డెత్ అంటే కొట్టి వారి దగ్గర నుంచి విషయం రాబట్టాలే అంశంతో కొంతమేర కొడుతున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా వాళ్ళ ఏదైతే చట్ట విరుద్ధం అని అయితే చెప్పవచ్చు. అయితే అయినప్పటికీ కూడా వారు కొన్ని విషయాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఏదైతే విషయం రాబట్టేందుకు కొన్ని ఏదైతే భయపెట్టే విధంగా వ్యవహరించి ఏదైతే వారి దగ్గర ఉన్న సమాచారం రాబట్టే అంశం ఉంటుంది. అయితే ఇది ప్రత్యేకంగా అయితే సిఐ ఇక్కడ ప్రస్తుతం మనం కృష్ణలంక విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక ఘటన చూసుకుంటే, రౌడీ షీటర్ పిలిపించి ఏదైతే అతన్ని తీసుకెళ్లి గత నెల 9వ తారీఖున తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తీసుకెళ్లిన తర్వాత అతన్ని అక్కడ కొట్టారు, కొట్టి లాకప్ డెత్ అయింది. లాకప్ డెత్ తర్వాత అతన్ని కాల్చి చంపారు అనేది వాళ్ళ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే పోలీసు వ్యవస్థలో కనిపిస్తుంది. అంటే పోలీసులు ఏదైతే లాఠీ చేతిలోకి రాగానే, అలాగే టోపీ నెత్తి మీదకి రాగానే ఈ విధంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు పోలీసు వ్యవస్థ మీద కూడా కొంచెం భయాందోళనతో పాటు వారి మీద ఆగ్రహావేశంతో కూడా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏపీలో కొందరు చెప్పే విషయం, గత ప్రభుత్వంలో ఉండగా పోలీసులు ఎట్లా పడితే అట్లా వ్యవహరించారో గత ప్రభుత్వం మాటలిని, అదే విధంగా వారు ఇంకా అలాంటి పోలీసులు ఏదైతే గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు, వారికి అనుకూలంగా ఉండే పోలీసులు ఇంకా అలానే తీరు మారలేదన్న మాట యువతల ప్రస్తుత కూటమి నేతల్లో కొందరిలో చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని ఖండించే విధంగా అయితే ఏదైతే ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా ఖండిస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాల ప్రస్తుత కూటమి పార్టీ వచ్చి కూడా ఇంకా పోలీసుల తీరు మారలేదు అంటే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటి అనే అంశం ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఏదైతే పోలీసులు ఏదైతే చేతిలోకి లాఠీ వచ్చింది, మన చేతిలోనే చట్టం అయింది అనే విధంగా ఉండకుండా ఆ విధంగా వ్యవహరించే వాళ్ళని పోలీసులు ఏదైతే ప్రభుత్వం
కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అంశం. వాళ్ళకి సంబంధించి ఏదైతే పోలీసులు ఆ విధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఈ లాకప్ డెత్లు కానీ లాకప్ డెత్ ఆ విధంగా ఏదైతే స్టేషన్ కి వస్తే ఈ విధంగా కొట్టి టార్చర్ పెట్టే వ్యవహారంగా అంటే ప్రతి కేసులో ఉండకూడదు. ఏదో సహజంగా ఇంపార్టెంట్ ఏదంటే క్రిమినల్ ఎక్కువ కేసులు నమోదై ఉండి ఏదో భయపెట్టే వరకే మాత్రమే వీళ్ళ చేతిలో ఉండిద్ది. అయితే అలాంటిది భయపెట్టడంతో పాటు గోర్లతో సహా పీకటం అలాంటి అదే విధంగా చంపేసి కాల్ చేశారనేది వాళ్ళమ్మ ఆరోపణ. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏపీలో ఉన్న మనకి విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనకి సంబంధించి అంశం అయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పోలీసుల తీరుపై అయితే ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి. కొందరు పోలీసులు ప్రస్తుతానికి ఏపీలో చాలా చోట్ల కూడా వీళ్ళు వన్ సైడ్ గా ప్రజలుకి సంబంధించి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు పరిగణలోకి తీసుకొని కేసులు విచారించి కేసుల్ని క్లియర్ చేయటం ఒక పని అయితే, అలా ఏమీ జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిన విధంగా ముందుకు వెళ్తూ ఒక సైడ్ వన్ సైడ్ గా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు ఏదైనా ఇలాంటి వన్ సైడ్ పనిచేసినప్పుడు మీడియాకి ఇంకో రకంగా ఒకవేళ బయటపడిన ఎడల వాళ్ళకి విఆర్లు సస్పెండ్లు ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో పలు చోట్ల చాలా చోట్ల కూడా గుంటూరు జిల్లాలు చూసుకుంటే దాదాపుగా ఉమ్మడి జిల్లా మొత్తం మీదుగా కూడా చూసుకుంటే దాదాపుగా 10 మంది పోలీసులపై సస్పెన్షన్ విఆర్ కి సస్పెన్షన్ కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ తీరు కనిపిస్తుంది. ఏదైతే రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తూ ఏదైతే దీనికి సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్నారు, ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు ఏదో రాజకీయ నాయకుడు చెప్తేనే పని అయ్యే విధంగా ఆ సిచ్యువేషన్ కనిపిస్తున్నట్లుగా రాష్ట్రంలో ప్రజలు గాని అదే విధంగా ప్రజా సంఘాలు గాని విధంగా అంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పోలీసులు తీరు మారే విధంగా ఏం చేయాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. అయితే ప్రభుత్వమే ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఏర్పడితే వాళ్ళకి అనుగుణంగా పోలీసులను మంచుకోవటం లేదా పోలీసులు వాళ్ళకు అనుగుణంగా ఉండటం ప్రస్తుత కనిపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో సామాన్యులకి ఏదైతే న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది బయట. అదే విధంగా చూసుకుంటే ఎందుకంటే ఈ మాట ప్రస్తుతం ఏదైతే సాయి కృష్ణ అంశమే తీసుకుంటే సాయి కృష్ణకి సంబంధించిన తల్లి పోయిన నెల 9న సాయి కృష్ణని తీసుకెళ్లారు. ఆ తర్వాత దాదాపు ఇప్పటికి 40 రోజులు దాదాపు ఆమె నెల రోజుల పాటు సాయి కృష్ణ కోసం స్టేషన్ చుట్టూ తిరిగిన పరిస్థితి. ఆమె ఒక సామాన్యులు వాళ్ళు. అయితే వాళ్ళ సాయి కృష్ణ మీద రౌడీ షీట్లు పలు కేసులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి. అయితే ఆ తల్లి అనేది ఏంటంటే నా కొడుకు సంబంధించి అతనికి కేసులు ఉన్నాయి, పలు కేసుల నేపథ్యంలో కోర్టుకు హాజరు రావలేదన్నారు, హాజరు పరచాలి లేదా భయపెట్టి ఎందుకు రావట్లేదనే అంశం తీసుకొని అలా కోర్టుకి హాజరుపరిచి లేదా జైల్లో పెట్టే పని అన్నా చేయాల్సింది. అలా కాకుండా పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి లోపల ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ కొట్టిన తర్వాత అతనికి తగలరాని చాట తగిలిందో లేక కావాలని కొట్టారో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని చనిపోయాడు ఇది జరిగింది అని చెప్పి తమకి ఆ మనిషిని బాడీని అన్నా అప్పచెప్పని పరిస్థితి ఏపీలో ఏర్పడింది. అలాంటిది ఆ బాడీని అప్పచెప్పకపోగా అతన్ని కాల్ చేసి బూడిది చేశారని ఆమె ఆరోపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఎందుకంటే ఇప్పటి వరకు లేదు, ఈ దాదాపు నెల రోజులు వస్తుంది, నెల రోజుల నుంచి కూడా ఒక్కసారి కూడా తన కొడుకుని చూపిలేదు. ఏదైతే ప్రస్తుతం ఈ అంశం మీద హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి 29వ తారీఖున ఈ కేసుకు సంబంధించి కేసు నడిచేది. ఆ 29న ప్రస్తుతానికి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఏ విధంగా అంటే తన ఏదైతే సాయి కృష్ణని కోర్టుకు హాజరుపరచాలి, లేదంటే ఏదైతే సిఐ నాగరాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలనేది కోర్టు గత వారంలోనే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి దాదాపుగా ఈ యొక్క సిఐ నాగరాజు అంశం చూసుకుంటే అతను పోయిన నెల ఇంకో వ్యక్తి 21వ తేదీన గులుకులు మింగి సిఐ నాగరాజు చేసే దాడిని తట్టుకోలేక
అతను కొట్టే టార్చర్ భరించలేక ఇంకొక వ్యక్తి కూడా సూసైడ్ చేసుకుని ఏదైతే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అతను చనిపోయిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఆ కేసు అసలు ఈ కేసు బయటకు వచ్చి ఇంత అడావుడి జరుగుతున్నప్పటికీ ఆ కేసు బయటికి రాని పరిస్థితి. ఇది ఏదైతే ఈ కేసు అడావుడి జరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ నేతలకు సంబంధించిన ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి ఈ అంశం మీద మేము అండగా ఉంటాం, పోరాడతాం అనే అంశాలతో సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేశారనేది వైసీపీ చెప్తున్న మాట. ఏదైతే ఒకరికి పార్టీలు ఒక పక్క నుంచి అండగా ఉంటేనో లేకపోతే అధికార పార్టీ నుంచి ఇంకొక రకంగా ఉంటేనో పోలీసు వ్యవస్థలో ఈ విధంగా నడుస్తున్నాయి అనేది ఒక ప్రచారం నడుస్తుంది. కానీ సామాన్య ప్రజలు వాళ్ళకున్న సమస్యని పోలీస్ స్టేషన్ లో దృష్టికి తీసుకెళ్తే అది పని జరగట్లేదు అనేది అయితే బహిర్గతంగానే వినిపిస్తున్న మాట. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు సీనియర్ అడ్వకేట్ సుబ్బారావు గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మనం ఏపీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు పోలీస్ వ్యవస్థలో ఇంత నిర్లక్ష్యం అని అడిగితే దీనికి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా అటు ప్రభుత్వం కానివ్వచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కానివ్వచ్చు ఎవరు కూడా ఒక కొలిక్కి రాలేకపోతున్నారు, ఒక క్లియర్ విషయాలు చెప్పలేకపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఆల్రెడీ గతంలోనే ఇప్పుడున్నటువంటి పోలీసు చట్టం అనేది బ్రిటిష్ వాడు పెట్టినటువంటి చట్టం. ఇది కాలం చెల్లిన చట్టం. దీనిలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి నేషనల్ లా కమిషన్ కానీ పోలీస్ కమిషన్ కానీ నేషనల్ పోలీస్ కమిషన్ కానీ ఎప్పుడో చాలా కాలం క్రితం డ్రాఫ్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టినాయి. ఒకటి. రెండోది, ఒకవైపు నుంచి న్యాయ వ్యవస్థ కూడా డికే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లాంటి తీర్పులలో మానవ హక్కులు, పౌర హక్కులు అరెస్టు చేసేటటువంటి సమయంలో మార్గదర్శకాలు నిర్దేశించింది. అలానే మూడో వైపున ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సీసీ ఫుటేజీలు పెట్టాలి, అన్ని ప్రాంతాలు కవర్ చేయాలి, నైట్ విజన్ ఉన్నటువంటి పెట్టాలి, 180 రోజులు ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేసి ఇటువంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ను ఉపయోగించకుండా ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు కానీ లేకుంటే గతంలో లా కమిషన్ లేకుంటే పోలీసు నేషనల్ కమిషన్ ఇచ్చినటువంటి పోలీస్ చట్టం మార్పుల విషయం గురించి కానీ ఈ రెండు సక్రమంగా అమలు జరగట్ల. ఒకటి. రెండోది, ఇక్కడ గాదే సాయి కృష్ణ విషయంలో కానివ్వండి, అలానే రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానివ్వండి, పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకోవడమే కాకుండా రక్షకులే భక్షకులుగా మారారు అనేది నిర్ధారణ అవుతా ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు RRR కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, ఇది పార్లమెంటు మీద దాడి కాదా అని ప్రశ్నించింది. ఇలాంటి విషయాలలో మీరు ఎప్పుడు సరెండర్ అవడమే మంచిది అని చెప్పింది. కాబట్టి అటువంటి కామెంట్స్ న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి వాటి విషయాల్లో చేస్తా ఉంది. ఎంచేతంటే న్యాయ వ్యవస్థ కనుక లేకపోతే ప్రజల హక్కుల్ని మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి. సరే, రాష్ట్ర ప్రభుత్వం నాగరాజుని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది, సరే ఎంక్వైరీ చేస్తుంది, ఆయన మీద కేసు కట్టారు, సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాకపోతే ఇటువంటి నిరోధించడానికి డెఫినెట్ గా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా పోలీసులకి ప్రత్యేకమైనటువంటి ప్రజల హక్కులను పరిరక్షించే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరిని దుర్భాషలాడకూడదు, పోలీస్ స్టేషన్ లో గౌరవించాలి, 24 గంటలకు మించి స్టేషన్ లో నిర్బంధించకూడదు,
మహిళలను రాత్రుల్లో కూడా తీసుకురాకూడదు, ఇలాంటి అలానే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు, లేకుంటే ఎవరిని కొట్టకూడదు, ఇలాంటి చట్ట ప్రకారంగా ఉన్నాయి. కానీ చట్టాన్ని అమలు చేయవలసిన యంత్రాంగమే ఈ రోజున చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ ఉంది. కంచే చేను వేసిన సామెతలాగా ఈ రోజున కొందరు పోలీసు అధికారులు వ్యవహార శైలి ఉంది. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండేటువంటి వ్యవస్థల్లో పోలీసు వ్యవస్థ ఒకటి. పోలీసు వ్యవస్థలో ఏ తప్పిదాలు జరిగినా, సొసైటీలో ఏమైనా ప్రాబ్లం వస్తే, ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయితే జనరల్ గా సొసైటీ జనాలు ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, దానికి ఒక ప్రత్యేకించి వ్యవస్థలు ఉన్నాయన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది పోలీస్ అధికారులే ఆ పర్సనల్ గ్రడ్జెస్ వల్లనో లేకపోతే ఇతర రీజన్స్ కారణాల వల్ల ఇలాంటి ఒక ఇన్సిడెంట్ కి పాల్పడితే అసలు జనాలకి ఆ చట్టాల మీద కానివచ్చు లేకపోతే వ్యవస్థల మీద కానివచ్చు ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ అదేనమ్మా, పోలీసు వ్యవస్థ చేయవలసింది చట్ట ప్రకారం విచారణ జరిపి కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు ఉంచడమే వాళ్ళ పాత్ర. న్యాయస్థానంలో నిర్ధారణ అయిన తర్వాత శిక్షలు వేసే పాత్ర న్యాయ వ్యవస్థది. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ పాత్రను కూడా పోలీసు వాళ్లే చేస్తా ఉన్నారు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రమాదకరమైన అంశం అదే. శిక్షలు వేసే అధికారం పోలీసులకు లేదు. ఏమైనా ఎన్ని నేరాలున్నా, 50 నేరాలు 100 నేరాలు ఉన్నా కానీ అవి నువ్వు సక్రమంగా విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ జరిపి సాక్షులను స్పష్టంగా పెట్టి న్యాయ వ్యవస్థ ముందు పెట్టి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తి నిర్ధారించిన తర్వాత శిక్షలు వేయాలి. కానీ అది వీళ్ళు చేతుల్లో తీసుకొని ఈయన మీద నేరాలు ఉన్నాయి కాబట్టి మా ఇష్టం వస్తూ కొడతామంటే చట్టం అంగీకరించదు. రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే, చట్టం అందరికీ సమానమే. సామాన్యుడు ఏ తప్పిదం చేస్తే నేరం పడుతుందో అదే నేరం సంబంధిత పోలీస్ అధికారికి పడుతుంది. కాబట్టి ఈ రోజున లాకప్ డెత్ల విషయంలో కూడా చాలా స్పష్టంగా అనేక తీర్పులు ఇచ్చినాయి సుప్రీంకోర్టు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నా లేకపోయినా కానీ ఆయనే రెస్పాన్సిబుల్. పోలీస్ స్టేషన్ లో ఏ గాయాలు జరిగినా, ఏ మనిషి చనిపోయినా కానీ స్టేషన్ హౌస్ ఆఫీసరు, స్టేషన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి మాత్రమే సమాధానం చెప్పాలి, వాళ్లే బాధ్యులు అని స్పష్టంగా చెప్పినాయి. లాకప్ డెత్ల విషయంలో చాలా అనేకమైన తీర్పులు వచ్చినాయి. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ముందు ఇమ్మీడియట్ గా చనిపోతే మర్డర్ కేసు కట్టేయమన్నారు, విచారణ తర్వాత జరపండి. అలానే ఎవరి మీదైనా దాడి చేస్తే కేసులు కట్టండి. ఈ విధంగా గాదె సాయికృష్ణే కాదు, గాదె సాయికృష్ణ రౌడీ షీటర్ అవ్వచ్చు, అయినంత మాత్రాన్ని నిన్ను కొట్టి చంపేయమని ఎక్కడా లేదు. అలాగా అరబ్ కంట్రీస్ లో లాగా చెయ్యి కాలు నరకడానికి ఇక్కడ చట్టం ఒప్పుకోవట్లా. ఇది ప్రజాస్వామిక వ్యవస్థ మంది. కాబట్టి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా అమ్మా గతంలో 15 సంవత్సరాల క్రితం ఒక రిపోర్ట్ ఇచ్చింది. భారతదేశంలో లాకప్ డెత్లు, లాకప్లో చిత్రహింసలు అనేవి దినచర్యల్లో భాగంగా జరుగుతాయి అని చెప్పింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గురించి రాస్తూ భారతదేశం గురించి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నరేంద్ర గారు నమస్తే అండి. మనం ప్రత్యేకించి ఏపీ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏపీలో జరిగిన ఇన్సిడెంట్ కానివచ్చు, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానివచ్చు, ఈ లాకప్ డెత్కి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఒకటండి, ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అనేది చట్టం ఓన్లీ తీసుకురావడం వరకే వాళ్ళ డ్యూటీ. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని 24 గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాలి. ఓకే, ఒకవేళ ఏదన్నా ఎంక్వైరీ పేరుతో, సహజం అది, ఎంక్వైరీ పేరుతో కొన్ని విషయాలు రాబట్టడానికో ఏదో కానీ కొంతవరకు అతన్ని ఏదన్నా మాట్లాడటం చేయడం చేయాలి. కానీ ఈ 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది చాలా వరకు ఎక్కువ మంది పోలీస్ శాఖలో ఇది ఫ్యాషన్ అయింది. అంటే
మమ్మల్ని ఈ ఇంట్రాగేషన్ పేరుతో చేయమంటున్నారు కదా అని చెప్పని వాళ్ళని విపరీతంగా హింస పెట్టడం ఇవన్నీ అనేది అసలు ఎంతవరకు సహకరించాలి? మీరు ఎవరు శిక్షించడానికి ఫస్ట్ పాయింట్, మీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు? డెత్ సెంటెన్స్ చేయడానికి పోలీస్ స్టేషన్ ఇది ఏమన్నా న్యాయస్థానమా? ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఏమన్నా రైట్ ఉందా? మన పరిధి దాటి ప్రవర్తించడం అనేది చాలా చాలా బాధాకరం, అమానవీయం. అసలు దాని విషయంలో పూర్తిగా ఖండించాల్సిందే. సరే, అది అక్కడి వరకు జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఐఎస్ఐ ఏజెంట్ అనేటువంటి కసబుని కూడా మనం చేసిన తర్వాత ఉరిశిక్ష తీసిన తర్వాత బాడీని మనం హ్యాండిల్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళకి అంతకన్నా ఇతను పోనీ మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం కంపల్సరీ ఎన్కౌంటర్స్ అయినప్పుడు కానీ ఏదైనా కానీ ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడం అనేది మన భారతదేశంలో, ఎందుకంటే చనిపోయిన తర్వాత కొన్ని ధర్మం ప్రకారంగా వాళ్ళ యొక్క మత ధర్మాల ప్రకారంగా వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు. అసలు బాడీ అనేది కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఏదో అనాథ శవాన్ని తగలబెట్టేసినట్టుగా తగలబెట్టేసినంత అవసరం ఏమొచ్చింది? అంటే సాక్ష్యాధారాలు బయటపడతాయనా? సాక్ష్యాలు మొత్తాన్ని తీసేసేయాలనా? అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, దీని వెనుక తప్పనిసరిగా నాగరాజు గారు ఒకళ్ళు కాదండి, తప్పనిసరిగా హోంమంత్రి ఉంది, సిపి గారు ఉన్నారు, ఐజీ గారు, వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళకి తెలియకుండా అయితే ఏం జరగలేదు. దీని వెనక 110% పొలిటికల్ వాళ్ళందరి ప్రెషర్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు ఇందులో. చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఒక్క పర్సన్ అయితే చేయలేడు దీన్ని. తప్పనిసరిగా స్టేషన్ లో కనీసం స్టాఫే మొత్తం ఒక 13 నుంచి 15 మంది దాకా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు కేసులో ఇన్వాల్వ్ చేస్తే అసలు ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, ఏం జరిగిందనేది మనకు బయటకు వస్తుంది. రైట్ నరేంద్ర గారు, అతను ఒక్కడిని కూడా చేయడం అనేది చాలా తప్పండి. నాగరాజు గారు ఒక్కడిని కేసు పెట్టడం చాలా రాంగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.